రాష్ట్ర ప్రభుత్వం ఎన్ని కుట్రలు చేసినా నల్గొండలో బీఆర్ఎస్ శంఖారావాన్ని విజయవంతం చేస్తామన్నారు మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి. సభ విజయవంతానికి బీఆర్ఎస్ శ్రేణులంతా శ్రమిస్తున్నాయని ఆయన చెప్పారు. నల్గొండ రైతాంగానికి బీఆర్ఎస్ మాత్రమే అండగా ఉంటుందంటున్న మాజీ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డితో మా ప్రతినిధి రాము ఫేస్ టు ఫేస్. సాధన కోసం బీఆర్ఎస్ పార్టీ నడుం బిగించింది. సమర శంఖం పూరించారు మాజీ ముఖ్యమంత్రి, తెలంగాణ సంబంధించినటువంటి పితామహుడు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గారు. ఇప్పటికే షెడ్యూల్ ప్రకటించారు. ఈ నెల 13న నల్గొండ గడ్డ మీదుగా గులాబీ జెండాను ఎగరేసి ఇక్కడి నుంచే పోరుబాటను ఎంచుకునేలాగా సమర శంఖారాన్ని పూరించేలాగా పెద్ద ఎత్తున నిర్వహణ షెడ్యూల్ కూడా ఇప్పటికే ప్రకటించడం జరిగింది. ఇప్పటికే సమన్వయకర్తలను కూడా ఇప్పటికే పంపించడం జరిగింది. కృష్ణా ఆయకట్టు పరిధిలో ఉన్నటువంటి 5 జిల్లాల నుంచి కూడా లక్షలాది మంది ప్రజలు ఇక్కడికి తరలి వచ్చి సమర శంఖం పూరించి కాంగ్రెస్ పార్టీ మెడలు వంచేలాగా, కేంద్ర ప్రభుత్వం మెడలు వంచేలాగా పెద్ద ఎత్తున కార్యాచరణ రూపొందిస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో నల్గొండ మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి గారు మనతో ఉన్నారు. నల్గొండ గడ్డ మించే ఈ సమావేశం నిర్వహించి కేంద్రానికి అల్టిమేటం ఇచ్చేలాగా, కాంగ్రెస్ పార్టీకి అల్టిమేటం ఇచ్చేలాగా నా భూతో నా భవిష్యత్ అన్న రీతిలో భారీ ఎత్తున ఏర్పాట్లు కూడా చేయబోతూ ఉన్నారు స్థానికంగా ఉన్నటువంటి మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి గారు. ఈరోజు ఆ సభ సంబంధించినటువంటి పర్మిషన్ కోసం కూడా పోలీసుల్ని కలవబోతా ఉన్నారు. వారితో మనం మాట్లాడదాం. సార్, కేసీఆర్ గారు సభ అనగానే ఎట్లా ఉంది జనాలలో? ఈ కృష్ణా జలాలకు సంబంధించి కూడా ప్రతి ఒక్కరు కూడా ఆవేదన చెందుతా ఉన్నారు. రైతులకైతే నిద్ర పట్టట్లేదు. మన జలాలనేవి కూడా పోయాయి, సాగర్ కూడా మన నుంచి పోయింది, ఆ కేంద్ర బలగాల చేతిలో పోయిందని. ఈ సభ ఇంత ప్రాధాన్యత సంతరించుకుంది కదా, ఎట్లా నిర్వహిస్తారు? కాంగ్రెస్ పార్టీ కూడా అడ్డంకులు అంటా ఉంది, పర్మిషన్ ఇవ్వమంటా ఉంది, పోలీస్ యాక్ట్ పెట్టింది. ఎట్లా అధిగమిస్తారు ఇవన్నీ కూడా? చాలా సంతోషం. ఒక ప్రజాస్వామ్యంలో ప్రజలు ఇచ్చినటువంటి తీర్పుని శివసాయిస్తూ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు వచ్చిన కొత్త ప్రభుత్వానికి టైం ఇవ్వాలా, వాళ్ళు ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా టైం బాండ్ డేట్తో సహా డిక్లేర్ చేసినటువంటి మరి సందర్భాన్ని కూడా గుర్తు చేస్తూ మరి పూరించాలనే ఆలోచనతో మరి తెలంగాణ ప్రభుత్వంగా టైం ఇవ్వాలనే ఆలోచనతో ఉన్నటువంటి సందర్భాన్ని మీకు గుర్తు చేస్తూ ఉన్నాను. అరే, ప్రజలే నిర్ణయించింది కదా, వాళ్ళు చేసిన కాడికి చేసిండ్రు, వీళ్ళు 10 సంవత్సరాలు ఏలిండ్రు. ఓకే, కొత్తగా వీళ్ళు ఏమన్నా వస్తే మాకేమైనా లాభం అవుతుందని ప్రజలు తీర్పిచ్చిండ్రు. ప్రజలు తీర్పిచ్చినప్పుడు నువ్వు గెలిచినప్పుడు నీవు ప్రజలు ఏం కోరుకుంటుండ్రో, నువ్వు ప్రజలకు ఇచ్చిన హామీలు ఏందో అవన్నీ నెరవేర్చమని మేము అడుగుతున్నాం. కానీ నువ్వు నెరవేర్చకపోతే, నీకు చేత కాకపోతే, నీకు చావలేని వ్యవహారం అయితే నువ్వు ఆలోచన చేసుకోండి. కాంగ్రెస్ ప్రభుత్వం 1 ఇయర్ తర్వాత ప్రజలే మిమ్మల్ని ఉరికిస్తారు, ప్రజలే మిమ్మల్ని ప్రతి చోట నిలదీస్తారు. ఇప్పటికే ప్రజలు, రైతులు అనుకుంటున్నారు, ఆ రోజు టింగుమని కొడితే మాకు అకౌంట్లలో 10,000 లెక్కెమ్మటి వచ్చి మేము అందరం కూడా పెట్టుబడులకు ఉపయోగపడేది. ఇవాళ మనము మోసపు హామీలతోటి బంగారం లాంటి కేసీఆర్ని ముఖ్యమంత్రిగా దించుకొని, తెలంగాణ ప్రభుత్వాన్ని దించుకొని ఇలా ఆగమవుతున్నామని మదన పడుతున్నారు రైతులు, ప్రజలు. కేసీఆర్ ముఖ్యమంత్రి అయినాడు కూడా ఈ తెలంగాణ రాష్ట్ర పరిస్థితులు అంత ఏం లేవు. ఆయన ముఖ్యమంత్రి అయి ఒక్కొక్కడిగా ముందుకు పోతూ దాన్ని డెవలప్మెంట్ చేసుకుంటూ దాన్ని ఒక్కొక్క ఛాలెంజ్ను ఎదుర్కొంటూ కాళేశ్వరం ప్రాజెక్టు కానీ, పాలమూరు ఎత్తిపోతలు కానీ ఇట్లాంటివన్నీ కూడా నిర్మితమై ఇవాళ ఆ రోజు కరెంటుకు సంబంధించింది 7,000 మెగావాట్లు మాత్రమే ఉండే, ఇలా 19,000 మెగావాట్లు తయారు చేసుకున్నాం. ఇట్లా రైతులకు పెట్టుబడి సాయం కింద 72,000 కోట్ల రూపాయలు రైతుల అకౌంట్లలో వేసినాం. ఆసరా పింఛన్లతోటి 60,000 కోట్లు వేసినాం. ఇలా ప్రజలందరూ కూడా, రైతులందరూ కూడా ఆలోచన చేయాల్సింది అన్నిటికన్నా ముఖ్యమైంది ఇలా కృష్ణా జలాలు, శ్రీశైలం కానీ సాగర్ జలాలు ఇక మనకు రావు. కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తెచ్చిండ్రు. ఇవాళ కృష్ణా జలాలు, శ్రీశైలం సాగర్ నీళ్లు రావు. కేంద్రానికి తల ఒగ్గి కాంగ్రెస్ పార్టీ సంతకం పెట్టి, కాంగ్రెస్ ప్రభుత్వం సంతకం పెట్టి ఆ నీళ్లు మనకు రాకుండా మన హక్కులన్నీ కూడా కేంద్రానికి ఒప్పజెప్పి ఈరోజు మీరు డ్రామాలు చేస్తున్నారు. ఆ డ్రామాలని అరికట్టడం కోసమే ఈ తెలంగాణ ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని ఆనాడు
చావు అంచుల్లో కూడా పోయి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నటువంటి తెలంగాణ ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారు ఎట్లయితే ఈ తెలంగాణ రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేసుకుంటో ఇవాళ ఓడినా ఎవర్ గ్రీన్ మళ్ళా సత్తా ఉన్న నాయకుడు దమ్మున్న నాయకుడు రేపు కృష్ణా జలాలని శ్రీశైలం కానీ సాగర్ కానీ కాపాడే నాయకుడు కల్వకుంట్ల చంద్రశేఖరరావు. అందుకే రేపు ఇక్కడే ఆగమనం స్టార్ట్ అవుతుంది. ఇక్కడే నల్గొండ నడి బొడ్డు నుంచే కృష్ణా జలాలని శ్రీశైలం కానీ సాగర్ కానీ దాని మీద ఉన్నటువంటి 15 ప్రాజెక్టులను కానీ ఈ తెలంగాణ రాష్ట్ర హక్కులని పోకుండా కాపాడడం కోసమే రేపు 13వ తారీఖు నాడు జరగబోయే బహిరంగ సభ. దానికి ప్రతి ఒక్క రైతు ప్రతి ఒక్కరు కూడా విధిగా బాధ్యతగా మన భావి తరాల భవిష్యత్ కోసం ప్రతి ఒక్కరు కూడా హాజరు కావాలని నేను మనస్ఫూర్తిగా కోరుతున్న. పార్టీలకు అతీతంగా సాగర్ ప్రాజెక్టు శ్రీశైలం ప్రాజెక్టు అదేవిధంగా దాని మీద ఉన్నటువంటి 15 ప్రాజెక్టులు ఏవైతున్నాయో అవన్నీ కూడా కాపాడుకోవాలంటే ప్రతి రైతు బిడ్డ బాధ్యతతో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా 13వ తారీఖు నాడు జరిగే బహిరంగ సభకు భారీ ఎత్తున రావాలి. రైతు సోదరులారా, మీకు నేను వేడుకుంటున్నా, పిలుపునిస్తున్నా. పిడికిలు బిగిస్తూ ఉన్నారు. ఆయకట్టు రైతాంగం అంతా కూడా ఒకటవుతా ఉన్నారు. పార్టీలు లేదు, రాజకీయాలు లేదు. కృష్ణా జలాల పరిరక్షణ కోసమే తామంతా ముందుకు నడుస్తామని చెప్తున్నారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఇక్కడికి వస్తున్న నేపథ్యంలో ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా కూడా ఒక ఉత్సాహం మనకు కనపడతా ఉంది. పెద్ద ఎత్తున తరలి వచ్చి కేంద్ర ప్రభుత్వం మెడలు ఉంచి ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ నేతల మూర్ఖపు వైఖరిని ఎండగట్టేలాగా ఈ సభ ఉంటుందని కూడా చెప్తా ఉన్నారు. దాదాపు 4 లక్షల మంది రైతులు, ఈ ప్రజలందరూ కూడా రాజకీయాలకు అతీతంగా ఇక్కడ తరలి వస్తున్నారు కాబట్టి అంత పెద్ద మొత్తంలోనే ఈ సభ ఏర్పాటు చేసేలాగా కూడా స్థానికంగా ఉన్నటువంటి మాజీ ఎమ్మెల్యే కంచల భూపాల్ రెడ్డి గారు అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ అధినాయకత్వంతో కూడా భారీగా ఏర్పాటు చేస్తూ ఉంది.